హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో థర్స్డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే మార్నింగ్ దాకా వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్స్డే రోజు ఈవినింగ్ వచ్చేసి నేను 3కి అలా స్టార్ట్ చేస్తాను అనమాట వర్క్స్ అన్ని, ఈవినింగ్ వర్క్స్. అందుకని నేను రాగి దోశ కోసము మినపగుళ్ళు, రాగులు 2 అలా నానబెట్టేసుకున్నాను. ముందు ఇవి కొంచెం డస్టీగా ఉంటాయి కదా, అందుకని 2-3 సార్లు వాటిని పూర్తిగా వాష్ చేయాలి. రాగులు అయితే కొంచెం ఇసుకగా ఉంటాయి అన్నమాట. అందుకని 2-3 సార్లు పూర్తిగా వాష్ చేసిన తర్వాత వాటిని పూర్తిగా కడిగి నీళ్ళన్నీ పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి నైట్ 9 వరకు అలా నానబెడతాను అనమాట. అట్లీస్ట్ 5 అవర్స్ అన్నా అవి నానుతూ ఉండాలి. అవి నానబెట్టేసిన తర్వాత మిర్చి బజ్జీ ఉంది. అంటే ఇది బజ్జీ కాయలు కాదు, మామూలు మిర్చి తెస్తే దానిలో కాయలు కొంచెం బొద్దుగా ఉన్నాయి. మామూలు మిర్చి బజ్జీ కాయలతో పోలిస్తే ఈ మిర్చితో వచ్చే రుచి వేరుగా ఉంటుంది. కొంచెం కారం కారంగా ఉంటాయి అన్నమాట మిర్చి బజ్జీ. అందుకని కొంచెం లావుగా ఉన్న వాటిని అయితే తీసి పక్కన పెట్టేసి వాటికి ఘాట్లు పెట్టేసి లోపల గింజలన్నీ తీసేసాను. ఇవేంటంటే తోలే కొంచెం మనకి కారంగా ఉంటుంది. దీనిలో వచ్చేసి శనగపిండిలో వాము, ఉప్పు కలిపి కొంచెం పేస్ట్ లాగా అలా తయారు చేశాను. చేసిన తర్వాత మిర్చికి ఘాట్లు పెట్టాను కదా, ఆ ఘాట్లలో అయితే ఆ పిండంతా అలా కూరుస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం దగ్గర దగ్గర ఒక 15 దాకా వచ్చాయి. అలా మొత్తం పేస్ట్ అయితే అలా పెట్టేశాను అనమాట ఈవినింగ్. ఇది వచ్చేసి ఇంకా పిల్లలు తినరు కాబట్టి పిల్లలకైతే ఆలు బజ్జీ కూడా వేశాను. బంగాళదుంపల్ని ఇంకా సన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట, రౌండ్గా కట్ చేసి దానిలో అయితే కొంచెం కొత్తిమీర, కొంచెము కారము ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. సాల్ట్, వంట సోడా ఇవన్నీ యాడ్ చేసి అలా పిల్లలకి మిర్చి బజ్జీ అయితే వేశాను. దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను కలర్ కోసము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క మిర్చి బజ్జీని ఇలా వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మిర్చి బజ్జీలన్నీ వేస్తూ ఉన్నాను. ఇంకా 3 టైమ్స్ పట్టాయి, ఒక్కొక్క 5 వేసాను అనమాట. అలా మొత్తానికి మిర్చి బజ్జీ అయితే కంప్లీట్ చేసాను. మిర్చి బజ్జీ వేయడం అయిపోగానే ఇలా రౌండ్గా కట్ చేసిన ఆలు ముక్కల్లో కొంచెం కొత్తిమీర, వంట సోడా ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి ఇంకా ఒక్కొక్కటిగా ఇవి కూడా పిల్లల కోసం అయితే వేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా ఇవే వేశాను, ముందుగా వేయలేదు. ఇంకా ఆ టైంకే పిల్లలు వచ్చేసారనమాట. పిల్లలు వచ్చేపాటికి రెడీ చేద్దామంటే అవ్వలేదు. మిర్చి బజ్జీలో గింజలు తీయడానికే టైం అంతా సరిపోయింది. తర్వాత ఇంకా ఇలా ఆలు బజ్జీ కూడా వేసేసాను పిల్లల కోసము. ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ఒక్కొక్కసారి అరటికాయ బజ్జీ కూడా వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి బజ్జీలన్నీ ఇలా అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. తీసి ఇలా పక్కన ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట. కొంచెం ఆయిల్ అదంతా పోయిన తర్వాత వాటిని అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆలు బజ్జీ కూడా సపరేట్గా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం బాగా వస్తాయి. కొంచెం వంట సోడా యాడ్ చేస్తే కొంచెం పొంగుతూ ఉంటాయి అన్నమాట. కొత్తిమీర ఏంటంటే మనకి ఏదో కావాలంటే వేసుకోవడం, లేకపోతే లేదు. వామ్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ వచ్చేసి ఇంకా సిద్ధు స్కూల్ నుంచి రాగానే అలా కొంచెం ఫ్రెష్ అయిపోయి నిద్ర వచ్చేసింది, అలా పడుకుండిపోయాడు అనమాట. నేను ఇవన్నీ వేసే టైంకి అంతా వాడు నిద్రపోయాడు. ఇంకా మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత లేపాను సిద్ధుని. మళ్ళీ కొంచెం తినేసి మళ్ళీ పడుకుండిపోయాడు అనమాట, బాగా నిద్రపోయాడు.
ఈవినింగ్ వచ్చేసి మార్కెట్ ఉంది, మార్కెట్కి అయితే వెళ్ళాను చాలా కాలం తర్వాత, 2 months తర్వాత. ఈ మధ్య గురువారం రోజే వర్షం పడుతుంది, కూరగాయలన్నీ తడిచిపోతాయని చెప్పి నేను మార్కెట్కి అయితే వెళ్లకుండా నార్మల్గా తీసుకుంటున్నాను. మళ్ళీ చాలా కాలం తర్వాత నిన్న వెళ్ళి ఒక 4 కూరగాయలు అలా తీసుకొచ్చి వాటిని అయితే ఆకుకూరలన్నీ సపరేట్ చేసి మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. నైట్ వచ్చేసి ఇలా మినపప్పు, రాగులు, మినపప్పు ఇవన్నీ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. నైట్ 9-9:30 అయిపోయింది అప్పటికే. డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని అంతా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి పడుకునే ముందు ఇలా నేను పిండి అయితే పడుతూ ఉంటాను అనమాట. దోసపిండి అయితే లేటుగానే పడతాను, కానీ ఇడ్లీ పిండి మాత్రం కొంచెం ఎర్లీగా పడుతూ ఉంటాను. దోసపిండి ఎలా ఉన్నా సరే మనకి పొంగుతుంది, కానీ ఇడ్లీ పిండి అలా కాదు, టైం తీసుకుంటుంది. ఇలా దోసపిండి అయితే 2 సార్లుగా అలా పట్టేశాను. పట్టేసి మొత్తం ఒకసారి కలిపేశాను అనమాట. కలిపేసి మూత పెట్టేసి దాన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫ్రైడే రోజు ఎర్లీగా లేచి ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఈసారి ఫ్రైడే రోజు అయితే మార్నింగే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే పూజ అవ్వట్లేదు అనమాట, చాలా కాలంగా అలా ఉండిపోయింది, అవ్వకున్నాను, శ్రావణం నుంచి అవ్వట్లేదు. కానీ ఈరోజు ఎలా అయినా ముందుగా లేచి పూజ కంప్లీట్ చేసేసుకుందామని ఎర్లీగా లేచి అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజకి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ ముగ్గులో అయితే కొంచెం కలర్స్ అయితే డైలీ ఇంకా కలర్స్ యాడ్ చేయకపోతే ఏదో అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక రోజు కూడా కలర్ యాడ్ చేయకపోతే ఏదో బోసుగా అనిపిస్తుంది, అందుకని డైలీ ఇలా కలర్సే కాబట్టి ఇలా పసుపు కుంకుమ అయితే ముగ్గులు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా శుక్రవారం రోజు ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. ముగ్గు వేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయానమాట. ఫ్రెష్ అయిపోయి ప్రసాదం కోసమని సేమియాలు మనకి క్విక్గా అయిపోతాయి కదా, అదేనో సేమియాలు అయితే వేయించేసాను ముందుగానే. తర్వాత ఇలా పాలైతే కాగబెట్టేసుకున్నాను. తర్వాత వేయించిన సేమియాలు పాలల్లో అయితే ఇలా కలిపేసుకున్నాను. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుందని చెప్పి ఇంక ఇది చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇంకా రైస్తో పరమాన్నం చేస్తూ ఉన్నాను కదా అని చెప్పి ఈ ఒక 2 సార్ల నుంచి ఇలా సేమియా అయితే చేశాను అనమాట. తర్వాత జీడిపప్పులు అవన్నీ ముందుగానే వేయించి దానిలో వేసేసుకొని ప్రసాదం బౌల్లో అయితే ప్రసాదం పెట్టేసుకున్నాను. పూజ అయితే ఇంకా డైలీ ఇలా సింపుల్గానే ఉంటుంది, కొత్తగా ఏమి యాడ్ చేయడం అట్లా ఏమి ఉండదు అనమాట. డైలీ దీపం పెట్టడము అలా ఉంటుంది. నాకు వచ్చినవి ఏవో చదువుతూ ఉంటాను అంతే, బుక్స్లో చూసి. అలా డైలీ పూజనైతే ఇలా కంప్లీట్ చేసేసుకుంటాను. స్పెషల్గా చూపించేదంటూ ఏమీ లేదనమాట పూజలో. ధూపం, దీపం, నైవేద్యం ఈ 3 ఉంటే చాలు అని చెప్పి నేను అనుకుంటానమాట డైలీ. కుదిరినంత వరకు కంపల్సరీ డైలీ ఇలా దీపం పెడుతూ ఉంటాను. పూజ టైంకి పిల్లలు ఇంకా లేవలేదు, అందుకని నాకు పూజ చేయడము చాలా ఈజీ అయిపోయిందనమాట. ఈ వారము లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అంత నిండుగా ఉంటుంది పూజా మందిరం అయితేను. నెక్స్ట్ రాగి దోశకి చట్నీ కావాలి కదా, ఇదైతే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇడ్లీకి కానీ, దోశకి కానీ, పొంగల్కి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఈ చట్నీ. 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఒక 4 టమాటాలు అలా ముక్కలుగా కోసుకొని కొంచెం ఆయిల్లో కొత్తిమీర, కొంచెం చింతపండు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అవి మొత్తం కలిపి అలా వేయించుకోవాలి. పైన నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి చేస్తే తొందరగా అయిపోతుంది, ఇది ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఇంకా దేనిలోకైనా సరే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. కారం అంటే పచ్చిమిర్చి తక్కువగా వేయడం మూలాన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సిమ్లో పెట్టి మూత పెడితే ఒక 5 minutesకి మనకు అలా 5 to 8 minutesకి ముక్కలు అలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని అయితే చల్లార్చుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవడం కోసము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే మొత్తం అలా వేసేయాలి. మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట పేస్ట్. అలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి దోశకి కానీ, ఇడ్లీకి కానీ బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీన్ని పోపు వేసుకోవడమే. పోపు అనేది మన ఇష్టం అనమాట, పోపు లేకపోయినా సరే దీన్ని వాడుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవైపు ఇది చేస్తూనే
ఒకవైపు ఇంకా పప్పు అయితే పెట్టేశాను అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి కదా, పప్పు కూడా ఒక సైడ్ అయితే పెట్టేశాను. బచ్చల కూర వేసాను అనమాట పప్పులోకి. పప్పు చేయడం అయిపోయిన తర్వాత దోసపిండి అయితే ఇలా తీసాను, కొంచెం అలా పొంగింది. దీనిలో వచ్చేసి జీలకర్ర కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మనం ఇంకా కలిపేసుకోవడమే. ఇలా రాగి దోసకైతే నేను పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను. పిండి పట్టుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు వాటిలో నేను అటుకులు కూడా యాడ్ చేస్తాను. కొంచెం క్రిస్పీగా వస్తాయి, రంగు కూడా మారుతుందని చెప్పి అది చెప్పడం మర్చిపోయాను అనమాట ఇందాక. తర్వాత పిల్లలకైతే ఇలా దోశ అయితే వేసి ఇచ్చేసాను. చాలా రుచిగా ఉంటుందన్నమాట. పల్లీ చట్నీతో అయితే దీనికి అవసరం ఉండదు. ఏదైనా అల్లం చట్నీ కానీ, ఇందాక చేసిన టొమాటో చట్నీ కానీ అలాంటివైతే రాగి దోశకి బాగుంటాయి. అందుకని రాగి దోశ వేసినప్పుడు ఖచ్చితంగా చట్నీ అయితే చేస్తాను. పిల్లలకి, మా వారికి ఇంకా టిఫిన్ కోసం ఇలా రాగి దోశ అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళు తిన్నారనమాట. లంచ్ బాక్స్ కూడా మార్నింగే ఇచ్చేస్తున్నాను కుదిరినప్పుడు. అలా లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇదేనమాట నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.